కావలి పట్టణంలోని లతా థియేటర్ సెంటర్ వద్ద వెలిసిన శ్రీ గంగా భవాని అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ మహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన జలాభిషేకం కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పాల్గొని పాతూరు శివాలయం నుంచి గంగమ్మ గుడి వరకు నిర్వహించిన ఈ పవిత్ర జలాభిషేక యాత్రలో ఎమ్మెల్యే భక్తులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి జలాభిషేకం చేసి ఆశీర్వాదాలు పొంది ఎమ్మెల్యే ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమానికి భారీగా భక్తులు హాజరై భక్తి పారవశ్యంలో తిరునాళ్ల ఉత్సవాలు ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. So many documents. But the deadline. Everyone except you. గురుజీ ఈ అస్త్రాల ప్రపంచంతో నా జీవితం ఎందుకు? ఈనాటి శ్రీ 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 గంగమ్మ తల్లి జలార్చనకు వచ్చినటువంటి మహిళా తల్లులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి పర్వదినం పరభవ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కావలి పట్టణంలో నిర్వాహకులందరూ కూడా ప్రతి ఉగాది నాడు గంగాదేవికి జలహారతి ఇవ్వటం, ఆ తల్లి దీవెలను తీసుకోవటం, సంవత్సరాంతము కూడా కావలిలో కరువు కాటకాలు ఏర్పడకుండా ఆ తల్లి దీవెనలతో పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో తొలతొగే విధంగా ఆ గంగాదేవి ఆశీస్సుల కోసం తెలుగు సంవత్సరం నాడు ఈరోజు ఈ నిర్వహించినటువంటి కార్యక్రమానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తూ సనాతన ధర్మాన్ని హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ మన కావలికి తలమానికమైనటువంటి
ఆ గంగాదేవి యొక్క ఆశీస్సులు పొందటం చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఈ ప్రాంతం దేవతలకు నిలవైనటువంటి ప్రాంతంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇప్పటికే ఈ స్థలంలో పోలేరమ్మ గుడి నిర్మాణం జరిగింది, బ్రహ్మం గారి గుడి నిర్మాణం జరిగింది. ఇక్కడ గంగాదేవి యొక్క గుడి నిర్మాణం కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ ఉగాది పర్వదినాన అందరం కూడా ఒక మంచి సంకల్పంతో ఆ గుడి నిర్మాణానికి పూనుకుందామని అందరికీ కూడా కోరుకుంటూ, గంగాదేవి యొక్క ఆశీస్సులతోనే మనం జీవిస్తున్నాం. ఆ తల్లి దీవెన లేకపోతే, నీరే లేకపోతే ఈ సృష్టికి మనుగడే లేదు. ఆ నీటికి ఆధారమైన గంగాదేవి యొక్క గుడిని మనం అతి తొందరలో మనం తప్పకుండా శంకుస్థాపన చేసుకుని గంగాదేవి గుడిని మన అందరం కూడా నిర్మించుకుందామని, దాని నిర్మాణంలో నేను కూడా పాలు పంచుకుంటానని ఇక్కడ నిర్వాహకులు అందరికి కూడా తెలియజేస్తున్నా. తప్పకుండా వచ్చే ఉగాది నాటికి ఈ గుడి నిర్మాణం కూడా జరుగుతుందని, ఆ తల్లి చేపించుకుంటుందని విశ్వాసంతో అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.